ఉజ్బెకిస్తాన్ గురించి 15 అద్భుతమైన వాస్తవాలు. ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలోని ఒక ఆకర్షణీయమైన దేశం. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యం మరియు ప్రకృతి సౌందర్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సిల్క్ రోడ్లో కీలకమైన భాగంగా ఈ దేశం అద్భుతమైన నిర్మాణ కళాఖండాలు, రుచికరమైన వంటకాలు మరియు ఆతిథ్య సంస్కృతితో సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ రచనలో ఉజ్బెకిస్తాన్ గురించి 15 ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన వాస్తవాల్ని వివరిస్తాం. 1. డబుల్ ల్యాండ్ లాక్డ్ దేశం. ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలోని 2 డబుల్ ల్యాండ్ లాక్ దేశాల్లో ఒకటి. అంటే ఇది సముద్ర తీరం లేని దేశాలచే చుట్టుముట్టబడిన ల్యాండ్ లాక్డ్ దేశం. దీని పొరుగు దేశాలు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కమెనిస్తాన్ కూడా సముద్ర తీరం లేనివే. సముద్రాన్ని చేరుకోవడానికి కనీసం 2 దేశాల సరిహద్దుల్ని దాటాలి. మరొక డబుల్ ల్యాండ్ లాక్ దేశం లీచెన్స్టీన్. ఈ అరుదైన భౌగోళిక లక్షణం ఉజ్బెకిస్తాన్ను ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 2. సిల్క్ రోడ్ యొక్క హృదయ భాగం. ఉజ్బెకిస్తాన్ చారిత్రాత్మక సిల్క్ రోడ్లో కేంద్ర హబ్గా ఉంది. ఇది చైనాని ఐరోపా మరియు మధ్య ప్రాచ్యంతో కలిపిన పురాతన వాణిజ్య మార్గం. సమర్కంద్, బుఖారా మరియు ఖివా వంటి నగరాలు వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి మరియు మత కేంద్రాలుగా విరాజిల్లాయి. సమర్కంద్ ప్రపంచ సంస్కృతుల కూడలిగా పిలువబడుతుంది. ఈ రోడ్లో అత్యంత ప్రముఖ నగరం. ఉజ్బెకిస్తాన్లో అందరూ పురుషులు ఎక్కువ మంది భార్యల్ని కలిగుండరు. ఈ దేశంలో బహుభార్యత్వం చట్టవిరుద్ధం మరియు 1990ల నుంచి నిషేధించబడింది. ఉజ్బెకిస్తాన్ రాజ్యాంగం మరియు కుటుంబ చట్టాల ప్రకారం ఒక పురుషుడు ఒకే భార్యను మాత్రమే చట్టబద్ధంగా వివాహం చేసుకోవచ్చు. ఈ చట్టం సోవియట్ యూనియన్ పతనం తర్వాత కూడా కొనసాగుతోంది. అయినప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ లేదా మతపరమైన ఆచారాల కారణంగా ఎక్కువ మంది భార్యల్ని అనధికారిక సందర్భాలు ఉండవచ్చు. కానీ ఇవి చట్టవిరుద్ధం మరియు సామాజికంగా అంగీకరించబడవు. ఆధునిక ఉజ్బెకిస్తాన్లో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఒకే భార్యతో పెళ్లి సాధారణం. బహుభార్యత్వం పాత సాంప్రదాయాల్లో భాగంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా వరకు అదృశ్యమైంది. చట్టం ఉల్లంఘించిన వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధించబడవచ్చు. 3. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు. ఉజ్బెకిస్తాన్లో 5 యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలున్నాయి. ఇచ్చన్ కలా, బుఖారా, సమర్కంద్, సఖ్రిస్యాబ్జ్, వెస్ట్రన్ టియన్ షాన్. ఈ స్థలాలు దేశం యొక్క సాంస్కృతిక మరియు చారిత్రాత్మక సంపదను ప్రతిబింబిస్తాయి. అద్భుతమైన మసీదులు, మదర్సాలు మరియు మినార్లతో సందర్శకుల్ని ఆకర్షిస్తాయి. 4. రష్యన్ భాష యొక్క ప్రాముఖ్యత. ఉజ్బెక్ భాష అధికారిక భాష అయినప్పటికీ రష్యన్ భాష కూడా విస్తృతంగా మాట్లాడబడుతుంది. సోవియట్ యూనియన్ అధీనంలో దాదాపు 2 శతాబ్దాల పాలన కారణంగా రష్యన్ భాష 2వ అత్యంత మాట్లాడే భాషగా మిగిలిపోయింది. విద్య, వ్యాపారం మరియు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది. 5. అపూర్వమైన ఆతిథ్య సంస్కృతి. ఉజ్బెక్ ప్రజలు తమ ఆతిథ్యం కోసం ప్రసిద్ధి చెందారు. సందర్శకుల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తారు, వారికి స్థానిక ఆకర్షణల్ని సిఫార్సు చేస్తారు మరియు అవసరమైతే హోటల్స్ కనుగొనడంలో సహాయం చేస్తారు. ఈ ఆతిథ్య సంస్కృతి ఉజ్బెకిస్తాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. 6. తాష్కెంట్ మెట్రో యొక్క నిర్మాణ సౌందర్యం. తాష్కెంట్లోని మెట్రో స్టేషన్స్ అద్భుతమైన నిర్మాణ కళాఖండాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ స్టేషన్లు మార్బుల్ సీలింగ్స్, వివరణాత్మక కాండాలు మరియు ఆకర్షణీయమైన షాండ్లియర్స్తో అలంకరించబడి ఉంటాయి. ప్రతి స్టేషన్ ఒక ప్రత్యేకమైన థీమ్ని కలిగి ఉంటుంది. ఇది కళాప్రియులకి ఒక విజువల్ విందుని అందిస్తుంది. 7. స్వచ్ఛమైన ఆకాశం. తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని. స్వచ్ఛమైన ఆకాశాన్ని చూడగలిగే కొన్ని నగరాల్లో ఒకటి. తక్కువ కాలుష్యం మరియు ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ కారణంగా రాత్రి సమయంలో నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ అనుభవం సందర్శకులకి మరపురాని దృశ్యాన్ని అందిస్తుంది. 8. పులోవ్ జాతీయ వంటకం. పులోవ్ ఉజ్బెకిస్తాన్ యొక్క జాతీయ వంటకం. ఇది బియ్యం, కూరగాయలు, మాంసం మరియు రుచికరమైన మసాలాలతో తయారు చేయబడుతుంది. ఈ వంటకం వివాహాలు, కుటుంబ సమావేశాలు మరియు ఉత్సవాల్లో తప్పనిసరిగా వడ్డించబడుతుంది. ప్రతి ప్రాంతంలో పులోవ్ తయారీలో స్వల్ప వైవిధ్యం ఉంటుంది. కొన్ని చోట్ల సాధారణంగా ఉపయోగించబడే మాంసం గొడ్డు మాంసం లేదా గొర్రె మాంసం, కొన్ని ప్రాంతాల్లో గుర్ర మాంసం కూడా ఉపయోగించబడుతుంది. 9. పత్తి ఉత్పత్తిలో అగ్రగామి. ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు మరియు 2వ అతిపెద్ద ఎగుమతిదారు. పత్తి, దీని వైట్ గోల్డ్ అని పిలుస్తారు, దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశ ఎగుమతుల్లో సుమారు 17% వాటాని కలిగుంది. దేశంలోని వ్యవసాయ రంగంలో పత్తి సాగు ప్రధానమైంది. 10. అరల్ సముద్రం యొక్క విషాదం. ఒకప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద సరస్సైన అరల్ సముద్రం 1960ల్లో సోవియట్ సేద్యం కోసం నీటిని మళ్లించటం వల్ల దాదాపు అదృశ్యమైంది. ఈ పర్యావరణ విపత్తు ఉజ్బెకిస్తాన్ మరియు పొరుగు దేశాల్లో
తీవ్రమైన సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల్ని కలిగించింది. ఇది ప్రపంచంలోని అత్యంత ఘోరమైన పర్యావరణ విపత్తుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 11 మురుంతావ్ బంగారు గని. కిజిల్కుమ్ ఎడారిలో ఉన్న మురుంతావ్ బంగారు గని ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ పిట్ బంగారు గని. ఇది సంవత్సరానికి సుమారు 66 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం 44% ఎగుమతుల్ని ఆకర్షిస్తుంది. ఈ గని ఉజ్బెకిస్తాన్ యొక్క ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన సహకారం అందిస్తుంది. 12 టీ సంప్రదాయం. ఉజ్బెకిస్తాన్లో టీ పోయడం ఒక ప్రత్యేకమైన ఆచారం. టీ గిన్నె, పియాలాను మొదట కొద్దిగా వేడి టీతో కడిగి ఆ టీని 3 సార్లు కుండలోకి తిరిగి పోస్తారు. ఆ తర్వాతే టీ సేవించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సాంప్రదాయం దేశ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అంశం. ఇది ఆతిథ్యం మరియు గౌరవాన్ని సూచిస్తుంది. 13 అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క జయం. క్రీస్తుపూర్వం 329లో అలెగ్జాండర్ ది గ్రేట్ సమర్కంద్ నగరాన్ని జయించాడు. ఈ నగరం 2500 సంవత్సరాలకి పైగా చరిత్రను కలిగి ఉంది మరియు ఇప్పుడు యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. సమర్కంద్ యొక్క చారిత్రాత్మక ప్రాముఖ్యత ప్రపంచ సంస్కృతుల కలయికని ప్రతిబింబిస్తుంది. 14 బ్రెడ్ యొక్క పవిత్రత. ఉజ్బెకిస్తాన్లో బ్రెడ్కి ప్రత్యేకమైన గౌరవం ఉంది. బ్రెడ్ని తలకిందులుగా ఉంచటం లేదా నేలపై పెట్టడం దురదృష్టంగా భావిస్తారు. ప్రయాణానికి వెళ్లే వ్యక్తి కోసం కుటుంబ సభ్యుడు బ్రెడ్ యొక్క చిన్న ముక్కని తిని మిగిలిన బ్రెడ్ని ఆ వ్యక్తి తిరిగొచ్చే వరకు దాచి ఉంచుతారు. ఈ సాంప్రదాయం ఆహారం పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. 15 అధిక అక్షరాస్యత రేటు. ఉజ్బెకిస్తాన్ 99.9% అక్షరాస్యత రేటును కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యధిక రేట్లలో ఒకటి. సోవియట్ యూనియన్ యొక్క విద్యా విధానాలు ఈ అధిక అక్షరాస్యతకు దోహదపడ్డాయి. అయినప్పటికీ 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారిలో విద్యా నమోదు 76% మాత్రమే ఉంది. ఇది భవిష్యత్తులో అక్షరాస్యత రేటుని ప్రభావితం చేయొచ్చు.